బీసీ బిల్లు సాధనకై అన్ని పార్టీలు చలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొనాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. బీసీ రిజర్వేషన్ సాధన అనేది ఎన్నో ఏండ్ల కల అన్నారు. కులగణన సర్వేలో పాల్గొనని వారికి మాట్లాడే అర్హత లేదన్నారు. పార్టీలకు అతీతంగా పోరాడాల్సిన సమయం వచ్చిందంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సాధన కోసము కాంగ్రెస్ పార్టీ చెలో ఢిల్లీకి వెళ్తున్నది. ఈ నేపథ్యం లోపలతో మాట్లాడడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పండి. ముఖ్యంగా ఈ బీసీ బిల్లు సాధన కోసం మీరు ఢిల్లీ వెళ్తున్నారు. ప్రతిపక్షాలు ఏమో దీనిపైన ఆరోపణలు చేస్తున్నాయి, ఎట్లా చూస్తారు? ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణ చేస్తే నాకే అభ్యంతరం లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్ష బాధ్యత ఉనికిని గుర్తుపెట్టుకోవాలి. కానీ అంశం పట్ల విమర్శలు వద్దు, విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ అంశం చాలా కాలంగా పెండింగ్ ఉంది. ఒక అడుగు వేసి ముందుకు వచ్చినాం. దీనికి మద్దతు ఇవ్వని కోరుతా ఉన్నాం. దీన్ని కూడా రాజకీయం చేసి ఆలోచన చేస్తే రాబోయే తరంలో బలహీన వర్గాల నాయకత్వం ఆ పార్టీలకు తగిన బుద్ధి చెప్తారు. ముఖ్యంగా బీసీలకు రిజర్వేషన్ల పైన మీరు వైపు ఢిల్లీ వెళ్తూ ఉంటే ప్రతిపక్షాలు ఏమో దీనిపైన రాద్ధాంతం చేస్తున్నారు. బీసీలో సర్వే లోపల పాల్గొనని వారు కూడా దీనిపైన రాద్ధాంతం చేస్తున్నారని మీరు నిన్న అన్నారు. ఎట్లా చూస్తారంటారు? అంటే బీఆర్ఎస్ నేనేమంటున్నా అంటే టీఆర్ఎస్ పార్టీగా బీజేపీ పార్టీగా కాంగ్రెస్ విధానాలను విమర్శించడంలో ఎటువంటి ద్వేషించడం లేదు. కానీ ఈ అంశానికి సంబంధించి సున్నితమైన అంశము ఇంత శ్రమపడి ఒక ప్రాదేశికంగా గ్రామాల వారిగా ఇల్లు తిరిగి చేపట్టినటువంటి సమాచారం మేరకు శాసనసభలో చట్టం చేసి ఆ చట్టానికి మీ మద్దతు ప్రకటించి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత కడుపులో కత్తులు పెట్టుకొని అలుముకొని చంపే ప్రయత్నము, కాలాలు అడ్డం పెట్టి పడేసో వద్దు. రాజకీయ పార్టీగా ఈ అంశానికి మద్దతునియండి. ఇది తెలంగాణతో పాటుగా దేశానికే రోల్ మోడల్ అయిపోయి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి, మీరు బీసీ అని చెప్పుకునే ప్రధానమంత్రి కులగణన చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాడు రాహుల్ గాంధీ గారి డిమాండ్ మేరకు. ఇందులో కూడా ఇంకా జాప్యం వద్దు అనేది విజ్ఞప్తి చేస్తాను. అంటే ప్రతిపక్షాలు కలిసి వస్తాయా అనుకుంటున్నారా? రావాలని కోరుకుంటున్నాం. ఇది ముఖ్యంగా అంటే బీసీ బిల్లు సాధన కోసము ఢిల్లీ లోపల ఏదైతే పోరాటానికి సిద్ధమవుతున్నాయో దీనికి ఖచ్చితంగా బీఆర్ఎస్ నాయకులు తర్వాత బీజేపీ నాయకులు కలిసి వచ్చి రిజర్వేషన్ సాధన కోసం సహకరించాలని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ కోరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్.